ప్రజలకు ఉచితంగా ఇసుక అందజేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలన్నీ తుంగలో తొక్కి గోదావరి నదీ గర్భంలో నిశిరాత్రి వేళ డ్రెడ్జింగ్తో ఇసుకను కొల్లగొడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిద్ర నటిస్తుండటంతో ఇసుకాసురులు చెలరేగుతున్నారు. గోదావరిలో అక్రమార్కులు దర్జాగా ఇసుక దోచేస్తున్నారు. ముఖ్యంగా రాజమహేంద్రవరం గ్రామీణంలోని ధవళేశ్వరం, కాతేరు నగర పరిధిలోని కోటిలింగాలపేట, కొవ్వూరు నియోజకవర్గం పరిధిలో గోదావరి ఇసుక రీచుల్లో బోట్స్మన్ సొసైటీల పేరిట అనుమతులు పొంది అడ్డగోలుగా డ్రెడ్జింగ్ చేస్తున్నారు. చీకటి పడితే చాలు నదిలో డ్రెడ్జర్లు చక్కర్లు కొడుతున్నాయి. రీచ్ స్థాయి ఆధారంగా 10 నుంచి 15 వరకు ఒక్కో చోట మోహరిస్తున్నారు. నిబంధనల మేరకు సాయంత్రం 6 గంటల తర్వాత గోదావరిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదు. బోట్స్మన్ సొసైటీ పేరిట అనుమతులు పొందిన ర్యాంపుల్లో రాత్రి 7 నుంచి ఉదయం వరకు తెల్లవార్లు పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ చేయడంతో పాటు రాత్రికి రాత్రే లారీల్లో ఇసుక తరలించేస్తున్నారు. పరిమితికి మించి లోడుతో గోదావరి గట్లపై లారీలు పరుగులు తీస్తున్నాయి. ఒక భారీ డ్రెడ్జర్ సుమారు 45 నిమిషాల వ్యవధిలో తీరం నుంచి నదిలోకి వెళ్లి దాదాపు 3 లారీలకు సరిపడా ఇసుక తీసుకొస్తే నిమిషాల వ్యవధిలో పొక్లైన్ సాయంతో అన్లోడ్ చేసి మళ్లీ నదిలోకి పంపించే ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా సాగుతోంది. కాతేరులో ఇటీవల అధికారులు సీజ్ చేసిన పరిస్థితిలో మార్పు లేదు. డ్రెడ్జింగ్ ప్రక్రియ నిత్యకృత్యంగా మారినా టాస్క్ ఫోర్స్, పోలీసులు, ఇతర శాఖల అధికారులకు పట్టడం లేదు. నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు లేకపోవడం, నేతల ప్రభావం వల్ల చర్యలు తీసుకునేందుకు అధికారులు వెనకాడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో కొవ్వూరు పరిధిలో అక్కడి అధికారులు అక్రమార్కుల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించినా ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. గోదావరిలో పదుల సంఖ్యలో డ్రెడ్జర్లు తిరుగుతున్నా జలవనరుల శాఖ అధికారులకు పట్టడం లేదు.